హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రెండు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఆటోస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకటి బ్రాండెడ్, ఒకటి నాన్ బ్రాండెడ్. నాన్ బ్రాండెడ్ అయినా వీళ్ళు మంచి వెహికల్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. వీళ్ళు అన్ని మామూలుగా వీళ్ళు బజాజ్ వాళ్ళు ఓన్లీ ఆటోస్ మాత్రమే తయారు చేస్తారు. అంటే బజాజ్కు ఆటో కంపెనీ అనేది తనీగా ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆటోనే కాకుండా అలాగే లోడర్ ఆటోస్ తీసుకొస్తున్నారు, లగేజ్ ఆటోస్ తీసుకొస్తున్నారు, అంతేకాకుండా ప్యాసింజర్ ఆటోస్ తీసుకొస్తున్నారు, సైకిల్స్ తీసుకొస్తున్నారు, స్కూటర్స్ తీసుకొస్తున్నారు. ఇలాగా అన్ని తరహా వెహికల్స్ ని వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఎలా ఉంది, ఈ రెండు వెహికల్లో ఏది కొంటే మనకు కంఫర్టబుల్ గా ఉంది. ఈ రెండు వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే చూడండి. షోరూమ్ వాళ్ళ దగ్గర అలాగే వాళ్ళ మేనేజర్స్ తీసుకొని వచ్చి దాన్ని వీడియో అయితే నేను చేపించాను అనమాట. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, ఛానల్లో రెండింటిని నేను ఇస్తాను, అలాగే కార్డ్స్ లో వదిలేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడండి. అలాగే నేను రేపు కానీ ఎల్లుండి కానీ నేను బజాజ్ ఆటో యూజర్ రివ్యూ కూడా పెడతాను అనమాట. అది కూడా చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అంటే బజాజ్ ఆటో కొనొచ్చినా కొనకూడదా అనేది ఆయన మాటలు కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఈ రెండు వీడియోలు మీరు చూడండి, స్కిప్ చేయకుండా. అంటే వచ్చినప్పుడు రెండు వీడియోలు చూడండి, మీకు అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా బజాజ్ ఆటో గురించి తెలుసుకుందాం. బజాజ్ ఆటో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. దీంట్లో వచ్చి ముందు స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. బ్యాటరీ వచ్చి 8.9 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. రేంజ్ మనకు 178 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. పిఎంఎస్ మోటార్ 4.5 కిలోవాట్ బ్యాటరీ మోటార్తో అయితే వస్తున్నాను. టాప్ స్పీడ్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. 29 డిగ్రీస్ గ్రేడబిలిటీ ఉంటుంది అనమాట. 2 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్స్ ఉంటుంది. హిల్ హోల్డ్ అసిస్టెన్స్ అలాగే ఫుల్ ఛార్జింగ్ టైం వచ్చి 4 to 5 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఈ విధంగా వెహికల్ అయితే ఫుల్ స్పెసిఫికేషన్ అయితే ఇదనమాట. దీని కాస్ట్ చూసుకుంటే మనకు 3,65,000 రూపాయల కాస్ట్ అయితే ఉంటుంది. ఇది పూర్తిగా మనకు ఎలా ఉంటుందంటే బజాజ్లో ఇంతకు ముందున్న ఎలక్ట్రిక్ పెట్రోల్ వెహికల్స్ అలాగే మనకు సిఎన్జి వెహికల్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఇంచుమించు అదే మారినే ఉంటుంది. కానీ ఏమంటే ఇక్కడ మనకు ఒక కార్లో ఇచ్చినట్లు ఫ్రంట్ మనకు ఆన్ బోర్డ్ మొత్తం ఎలా ఇచ్చారంటే మనకి ఇక్కడ డిజిటల్ స్పీడోమీటర్ క్లస్టర్ అయితే ఉంది. అలాగే లోపల స్పేస్ చూసుకుంటే మనకు 2 సైడ్ డోర్స్ అయితే రావడం జరుగుతుంది మనకు. అలాగే టైర్స్ చూసుకుంటే మనకు అన్ని ట్యూబ్ టైర్సే ఇచ్చారనమాట, ట్యూబ్లెస్ అయితే కాదు. చూసారు కదా, ఈటెక్ 9.0 అనమాట దీని మోడల్ నేమ్. బజాజ్ ఆర్ఈ ఈటెక్ 9.0 అనమాట. వెహికల్ అయితే సేమ్ పెట్రోల్ వెహికల్స్ ఎలా ఉన్నాయో అదే మాదిరినే ఉందన్నమాట. అంటే కొద్దిగా మనకు కంఫర్ట్ ప్రకారం చూసుకుంటే దీంట్లో కొంచెం కంఫర్ట్ తక్కువ ఉందనే చెప్పాలి. ఎందుకంటే మనకు నార్మల్ ప్యాసింజర్ ఆటోస్ ఎలా ఉంటాయో బజాజ్లో సేమ్ అదే మాదిరినే ఇచ్చారు. అలాగే మనకు డిజైన్ పరంగా చూసుకుంటే ఓన్లీ కలర్ చేంజ్ చేశారు అంతవరకే, కానీ ఇంకా దీంట్లో వేరే చేంజెస్ అయితే ఏం లేవు. మామూలుగా వెహికల్ ఎలా ఉంటుందో అదే మాదిరినే ఉందన్నమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మోడ్స్ మనకు పైన ఉంటుంది. డ్రైవ్ మోడ్ ఉంటుంది, అలాగే మనకు రివర్స్ మోడ్ ఉంటుంది, మనకు నార్మల్ మోడ్ ఉంటుంది. ఈ విధంగా మోడ్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఇంకా వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సూపర్గా ఉంది వెహికల్ కూడా. ఇది కూడా బాగానే ఉంది. మనకు దీని రివ్యూ మనకు కంప్లీట్ ఒక అతను కొన్నాడు అనమాట. ఆయన దగ్గర నేను రివ్యూ అయితే తీసుకోబోతున్నాను రేపు. దాని వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అతని ఎక్స్పీరియన్స్ కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలన్నా వద్దా అనే దాని మీద మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. వెహికల్ చూసుకుంటే మనకు స్పెసిఫికేషన్ పరంగా ఇది బాగానే ఉంది. 170 కిలోమీటర్స్ 160 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తోందని కస్టమర్స్ అయితే చెప్తున్నారనమాట. అంటే వాడుతున్న ఆటో సోదరులు అయితే మనకు ఈ విధంగా చెప్తున్నారు. 150-160 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనేది వాళ్ళు చెప్పేదనమాట. కాబట్టి 150 కిలోమీటర్స్ రేంజ్ వస్తే ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకు యాపిల్లో చూసుకుంటే పిఐజీ యాపిల్లో మనకు 100-110 కిలోమీటర్స్ అంతకంటే ఎక్కువ రాదనమాట. దీనికి మనకు కొద్దిగా ఎక్కువ మైలేజే దీంట్లో వస్తుందని చెప్పాలి. ఇంచుమించు నాకు తెలిసి ఇంకా కొద్దిగా వీళ్ళు అప్డేట్ చేసి ఒక 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ రాగలిగితే కనుక కళ్ళు మూసుకొని ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే కొనుక్కోవచ్చు. ఎందుకంటే 200 కిలోమీటర్స్ వస్తే మనకు 2 రోజులకు ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టచ్చు అనమాట. ఇంచుమించు మనం అందరము లోకల్లోనే తిరుగుతుంటాం కాబట్టి ఎంత తిరిగినా కూడా 2-3 డేస్కు మనం ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా చూడండి, మిర్రర్స్ కానీ అలాగే మనకు అన్నీ కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంటుంది. బజాజ్ అంటే బ్రాండ్ మనకు తెలిసిందే కదా. వాళ్ళు ఆ బ్రాండ్ని ఎక్కడ వాళ్ళు తగ్గించారనమాట. మనకు చూడండి, మనకు ఇండికేటర్స్ కానీ హెడ్ ల్యాంప్స్ కూడా సేమ్ మనకు
పాత ఎలక్ట్రిక్ పాత సిఎన్జి ఆటోస్లో అలాగే పెట్రోల్ ఆటోస్లో ఎలా ఉన్నాయో అదే మాదిరిగా తీసుకొచ్చారనమాట. ముందర డిజైన్ అంతా మీరు చూడండి, అంతా సేమ్ ముందు ఆటోస్ ఎలా ఉన్నాయో అదే మాదిరిగా తీసుకొచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనము నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా ఏమంటే దీంట్లో ఆన్బోర్డ్ ఛార్జర్ వస్తుంది. ఛార్జర్ వచ్చి మనకి ఇన్బుల్టే ఆన్బోర్డ్ ఛార్జింగ్కి కావాల్సిన ఇది మనకు ఇన్బుల్ట్గానే ఇచ్చుంటారనమాట. ఓన్లీ వైర్ మాత్రమే తీసుకోవాలి. మీకు ఆ వైర్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ మనకు లోపలనే స్టెప్నీ వస్తుంది. స్టెప్నీ పైన మనకు ఛార్జర్కి ఒక బ్యాగ్ అయితే కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఆన్బోర్డ్ ఛార్జర్ వస్తుంది. లోపలనే మనకు అన్ని దాంట్లో ఛార్జింగ్ డాక్ అయితే దాంట్లోనే ఉంటుంది అనమాట. మనకేమంటే ఓన్లీ వైర్ ఇస్తారు వాళ్ళు, ఆ వైర్ని తీసుకొని మనము ఛార్జింగ్ పెట్టుకోవడమే, ఇంకా వేరే ఏం లేదు దీంట్లో. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్గా మనకు పెద్ద పెద్ద ఛార్జర్స్ వస్తాయి, వాటిని దాన్ని తీసుకుని ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. దీంట్లో మనకు పూర్తిగా మనకు లోపలనే ఛార్జింగ్ అయితే ఆన్బోర్డ్ ఛార్జింగ్ వచ్చేస్తుంది, వైర్ వస్తుంది, బయటకు మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనకు 16 amps 13 volts 230 volts అయితే వస్తుంది. IP65 రేటింగ్స్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. ఇది కూడా వైర్ కూడా చూడండి ఎలా ఉందనేది. వైర్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు పోర్ట్స్ మనకు లోపల మనం ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు దీంట్లో చూపిస్తాను. మీరు చూడండి ఎలా ఉంది. అయితే ఇక్కడ మనకు ఓపెన్ అయితే వస్తుందన్నమాట. దాన్ని ఓపెన్ చేసి మనకు దానికి ఛార్జింగ్ అయితే పెట్టేయడమే. మనకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వెహికల్ అయితే. చూడండి ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ మనము ఈబ్లూ నుంచి రోజీ అనే మోడల్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాము. ఆటో ఇది కూడా ఎలక్ట్రిక్ ఆటో, బెస్ట్ ఆటో అనమాట. మీరు దాన్ని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఈ వెహికల్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మనము దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఈబ్లూ రోజీ ఆటో చూడండి, ఇది బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందన్నమాట. ఇది కూడా సేమ్ మనకు చూడండి ఫ్రంట్ మనకు ఎల్ఈడి ల్యాంప్స్ అయితే కాదు, మామూలు నార్మల్ ల్యాంప్స్ వచ్చాయన్నమాట. అలాగే లోపల ఎలా ఉంది చూడండి. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. లోపల మనకు మంచి స్పేస్ అయితే ఉంటుంది. అలాగే మనకు కూర్చునే దగ్గర కూడా చూడండి, డ్రైవర్ కూర్చునే దగ్గర కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఈ వెహికల్ ఫుల్ స్పెసిఫికేషన్ మనం మాట్లాడుకుంటే ఇది 10.2 kW బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. అంటే 200 Ah బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు బజాజ్లో చూసుకుంటే 8.9 kW బ్యాటరీతో వస్తుందన్నమాట. కాబట్టి ఇది కొద్దిగా బ్యాటరీ పవర్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఉండే ఎలక్ట్రిక్ ఆటోల్లో అన్నిటికంటే కూడా ఎక్కువ ఈబ్లూలోనే బ్యాటరీ కెపాసిటీ ఉందని చెప్పాలన్నమాట. మీరు పూర్తిగా దీని స్పెసిఫికేషన్స్ మనం మాట్లాడుకుంటే దీంట్లో వచ్చి మనకు 150 km రేంజ్, బ్యాటరీ 165 km రేంజ్ వస్తుందన్నమాట. సారీ, మనకు 150 కాదు 165 km రేంజ్ అయితే వస్తుంది. 10.2 kW బ్యాటరీ వస్తుంది. మనకు టాప్ స్పీడ్ చూసుకుంటే 55 km టాప్ స్పీడ్ వస్తుంది. మోటార్ కూడా చూడండి 8.9 kW మోటార్ అయితే వస్తుందన్నమాట. ఛార్జింగ్ 6 hours టైం పడుతుంది. మీరు బాగా గమనించండి, మనకు బజాజ్ ఆటోలో చూసుకుంటే మనకి 4.5 kW మోటార్ వస్తుందన్నమాట. దీంట్లో 8.9 kW మోటార్ అయితే వస్తుంది. కాబట్టి మోటార్ కానీ బ్యాటరీ కానీ ఇది రెండిట్లోనూ ఎక్కువ ఉందని చెప్పాలి. అలాగే మనకు దీని ఛార్జింగ్ టైం చూస్తే 6 hours ఛార్జింగ్ టైం వస్తుంది. టార్క్ మనకు 36 Nm టార్క్ ఉంటుంది. వారంటీ 5 years 80,000 kilometers ఉంటుంది. కాస్ట్ చూస్తే మనకు 3,56,000 అయితే కాస్ట్ అయితే వస్తుందన్నమాట. సబ్సిడీ చూసుకుంటే దీనికి 80,000, అంటే సబ్సిడీ పోను మనకు 3,56,000 అయితే వస్తుంది. ఇందులో మనకు మెటల్ కాదు, అలాగే ఫైబర్ కాదు. దీని బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే డీసీపీడీ బిల్ట్ బాడీ ప్యానల్స్తో ఇందులో వాడడం అయితే జరిగిందనమాట. డీసీపీడీ రిఫర్ లైట్ వెయిట్ ప్లాస్టిక్ మెటీరియల్ అన్నమాట. ఇది మెటీరియల్తో బిల్డ్ చేయబడింది. ఏరోడైనమిక్ రేంజ్లో అయితే వస్తుంది ఫ్రంట్ లుక్. అలాగే ఇది వచ్చి వాల్వో బస్సులో వాడే ప్లాస్టిక్ని అయితే ఇందులో వాడడం అయితే జరిగిందనమాట. లోపల కూడా మీరు చూడండి, కూర్చున్నప్పుడు ఒక మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది లోపల కూర్చోడానికి. వీళ్ళు అన్ని మెజర్మెంట్ వీళ్ళే ఇచ్చేస్తారనమాట. లోపల ఒక లైటింగ్ సిస్టమ్ ఇచ్చేసాడు. అలాగే మనకు యాక్సెసరీస్ కింద అన్ని వీళ్ళు దీంట్లోనే వచ్చేస్తుంది. మనకు అన్ని ఇంక్లూడ్ అయితే వస్తుందన్నమాట. మీకు కూర్చునేప్పుడు దీంట్లో కూడా చూడండి మనకు అన్ని లెదర్ ఫినిష్తోనే వచ్చినాయి అనమాట. సీట్స్ కూడా లోపల కూడా మనకు కూర్చోడానికి ఎంత కంఫర్ట్ ఉందనేది చూడండి. మీకు మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనం కూర్చునేటప్పుడు మంచి కంఫర్ట్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. డ్రైవర్ సీట్లో కూర్చునే వాళ్ళకు కూడా ఒక మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. మొత్తం ఒక సైడ్ వచ్చి క్లోజింగ్ డోర్ వస్తుంది, ఒక సైడ్ ఓపెన్ డోర్ వస్తుంది అనమాట. ఈ విధంగా డోర్ తీయడానికి కూడా మనకు ఈజీగానే ఉంటుంది దీంట్లో. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మీరు చూసుకుంటే రెండు స్పెసిఫికేషన్లో చూసుకుంటే మనకి దానికి దీనికి బ్యాటరీలో మోటార్లో తేడా. ఫ్రెండ్స్ ఇందులో మనకు తేడాల గురించి మాట్లాడుకుంటే బ్యాటరీలో తేడా వస్తుంది. బ్యాటరీ వచ్చి మనకు అది 8.9 kW బ్యాటరీతో వస్తుంది. మనకు ఈబ్లూ రోజీ చూసుకుంటే 10.2 kW బ్యాటరీతో వస్తుంది. మోటార్ పరంగా చూసుకున్నా కూడా మనకు బజాజ్ ఎలక్ట్రిక్లో మోటార్ మనకు వచ్చి 4.5 kW మోటార్ అయితే వస్తుంది.
ఈ బ్లూ రోజీలో మనకు మనకు 8.9 కిలోవాట్ మోటార్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు బజాజ్ ఆటోలో చూసుకుంటే హిల్ హోల్డ్ అసిస్టెన్స్ వారంటీ చూసుకుంటే మనకు 5 years 1.2 lakh kilometers వారంటీ అయితే వస్తుందన్నమాట. అదే మనకు ఈ బ్లూలో చూసుకుంటే 5 kilometers అంటే 5 years 80,000 kilometers వారంటీ అయితే వస్తుంది. మీరు రెండిట్లో తేడాలు చూసుకోండి మీకు ఏదనేది. ఇది వచ్చి మనకు బజాజ్ ఆటో 3,65,000 అయితే ప్రైస్ పడుతుంది. అదే ఈ బ్లూ రోజీ చూసుకుంటే మనకు 3.56 lakhs అయితే ఉందన్నమాట. అంటే 3,56,000 రూపాయలు మనకు ఈ బ్లూ రోజీ వస్తుంది. అలాగే బజాజ్ చూసుకుంటే మనకి 3,65,000 అయితే ప్రైస్ అయితే వస్తుంది అనమాట, ఆన్ రోడ్ ప్రైస్. ఈ విధంగా వెహికల్ అయితే మీరు చూడండి, బ్యాక్ సైడ్ మనకు కానీ లైటింగ్ సిస్టమ్ కానీ అలాగే మనకు అన్నీ కూడా దీంట్లో బాగుందని చెప్పాలి. అంటే ఒక యూనిక్ స్టైల్లో తీసుకొచ్చారని చెప్పాలి. వెహికల్ మనకు బ్యాక్ సైడ్ చూడండి, మనకు ఆ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎలా ఉంది, అలాగే ఇండికేటర్స్ చూడండి, టైల్ ల్యాంప్స్ చూడండి ఎలా ఉన్నాయనేది. అలాగే కింద మనకు నెంబర్ బోర్డుకు ఒక లైట్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల చాలా స్పేస్ అయితే ఉంది. అలాగే ముందర చూసేదానికి మనకు ఏరోడైనమిక్ రేంజ్లో ఒక కొత్త యూనిక్ స్టైల్లో అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఉందని చెప్పాలి. దీంట్లో రెండిట్లో మీకు చూడండి, నా ఒపీనియన్ మీకు ఫైనల్గా చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. రెండు వెహికల్స్ బాగున్నాయి. అలాగే రెండిట్లోనూ మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఇది కొద్దిగా మెటల్ బాడీతో వస్తుంది, అది కొద్దిగా మనకు ప్లాస్టిక్, అలాగే సంథింగ్ దీంట్లో ఏరోడైనమిక్ రేంజ్ అని చెప్తున్నారు. కానీ వీళ్ళు కొద్దిగా వెయిట్లెస్గా అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగిందనమాట. వోల్వో బస్ ఉంది కదా, వోల్వో బస్సులో వాడే బాడీని అయితే దీంట్లో తీసుకురావడం అయితే జరిగింది. ఇది వాళ్ళ అనమాట. కాబట్టి రెండు డిజైన్ పరంగా చూసుకుంటే మనకు బ్లూ రోజీ అయితే చాలా బాగుంటుంది. ఈ బ్లూ నుంచి అంటే గోదావరి మోటార్స్ నుంచి వచ్చే ఈ బ్లూ అనే ఎలక్ట్రిక్ ఆటోలో అయితే కనుక మనకు డిజైన్ పరంగా చూసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఇంకా మనకు బజాజ్లో అనుకుంటే బజాజ్ బ్రాండ్ అనమాట. బ్రాండ్ గురించి మనం ఏం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉండే ఆటో షోరూమ్ ఏదిరా అంటే ఖచ్చితంగా మనం బజాజ్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే బజాజ్లో ఏ వెహికల్ వచ్చినా కూడా విపరీతంగా సేల్స్ అయితే అయిపోతుంది అనమాట. కాబట్టి బ్రాండ్ వాల్యూ అయితే దీనికి ఖచ్చితంగా ఉంటుంది. మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయండి. తర్వాత వెహికల్ అయితే ఎలా ఉంది అనేది మీరు రెండు వెహికల్స్ మీరు కంపారిజన్ చేసుకోండి. రెండు నా ఛానల్లో ఉన్నాయి. లేదు మీరు ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలా ఉంది అనేది. వెహికల్స్ అయితే నాకు రెండు ఇంచుమించు బాగానే ఉన్నాయి. కానీ ఏమంటే ఇది కొద్దిగా కంఫర్ట్ అయితే బాగుంది. ఈ బ్లూ రోజీ అనే ఎలక్ట్రిక్ ఆటో అయితే కొద్దిగా కంఫర్ట్ బాగుంది లోపల కూర్చోడానికి. అలాగే మనకు ప్యాసింజర్స్ కూర్చోడానికి కూడా ఒక మంచి కంఫర్ట్ అయితే ఉందన్నమాట. బ్యాక్ నుంచి చూసేటప్పుడు కూడా ఒక కొత్తగా ఒక యూనిక్ స్టైల్లో ఉండే ఎలక్ట్రిక్ ఆటోని అయితే మనము ఆ ఎక్స్పీరియన్స్ని అయితే తీసుకోవచ్చు అనమాట. వెహికల్ అంతా బాగుంది. రేంజ్ పరంగా చూసుకుంటే రెండు మనకి ఇంచుమించు 150 kilometers రేంజ్ అయితే వస్తున్నాయి అనమాట. కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా 3,56,000, రెండిట్లోనూ 3,56,000 ప్రైస్ అయితే వస్తుంది. మీరు ప్రైస్ చూసుకోండి, అక్కడ వెళ్ళి చూసి మీకు ఏది వెహికల్ నచ్చుతుంది అనేది చూడండి. నాకైతే కొద్దిగా బజాజ్ కంటే రోజీ ఈ బ్లూ రోజీ అయితే నాకు నచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు ఎప్పుడు చూసే ఆటోల మాదిరి కాకుండా ఇది కొద్దిగా యూనిక్ స్టైల్లో అంటే కొద్దిగా వ్యత్యాసంగా ఉందని చెప్పాలి. ఒక ఎలక్ట్రిక్ ఆటో తోలుతున్నామనే ఒక ఫీల్ అయితే మనకు అనిపిస్తుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.